హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 76. యష్ దీక్ష ఫోన్ మాట్లాడుతుండగానే శృతి కారులో వచ్చి ఆ బంగ్లా ముందు ఆగుతుంది. ఎలాగైనా ఈ ప్రెస్ మీట్ ఆపమని యష్ని ఒప్పించాలి అని అనుకొని కారు దిగి లోపలికి వస్తుంటుంది. సెక్యూరిటీ తనని ఆపి, మీరు లోపలికి రావడానికి వీల్లేదు అంటాడు. నన్ను లోపలికి రానివద్దని నీకు చెప్పారా అని అడుగుతుంది సెక్యూరిటీని కోపంగా చూస్తూ. చెప్పలేదు, కానీ మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను లోపలికి వెళ్ళనివ్వను అంటాడు. ఈ సెక్యూరిటీ కూడా లోకువైపోయాను అని అనుకొని, నేను ఒకసారి లోపలికి వెళ్ళి యష్తో మాట్లాడాలి, వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వు అంటుంది. నేను లోపలికి ఫోన్ చేసి మీరు వచ్చినట్టుగా చెప్తాను, పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని పంపిస్తాను అని అక్కడ ఉన్న ఫోన్ నుంచి ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్కి కాల్ చేస్తుంటాడు. పద్దు మనవరాలను ఆడిస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఆ పక్కనే లల్లి కూడా కూర్చొని పాపకి మాటలు చెప్తుంటుంది. సందీప్ని కూడా ఇక్కడికి రమ్మనకపోయావా లల్లి అని అంటుంది పద్దు. సందీప్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడమ్మా, అన్నయ్య ప్రెస్ మీటింగ్ ఆఫీసులో ఉండి చూస్తానన్నాళ్లే అని లల్లి అంటూ ఉండగా అక్కడ ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ప్రతాప్ గారు అక్కడికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, ధృవ మేడం వచ్చారు, లోపలికి పంపించమని అడుగుతున్నారు అంటూ ఉన్న విషయం చెప్తాడు. ప్రతాప్ గారు కొన్ని క్షణాలు ఆలోచించి సరే పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెళ్ళండి అని చెప్పి సెక్యూరిటీ గేట్ తీస్తాడు. ఏదో గెలిచినట్టుగా శృతి సెక్యూరిటీ వైపు పొగరుగా చూస్తూ లోపలికి వస్తుంటుంది. ఎవరు వస్తున్నారండి అని అడుగుతుంది పద్దు మనవరాల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని. శృతి వస్తుంది, ఏదో మాట్లాడాలంట, ఏం మాట్లాడుతుందో చూద్దాం అంటాడు ప్రతాప్ గారు. యష్ దీక్షతో ఫోన్ కాల్ మాట్లాడి పెట్టేసి ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి, ఇంకా ఆ దరిద్రాన్ని మన ఇంట్లోకి రానివ్వడం ఎందుకు నానా అని అడుగుతాడు. అవునండి, దాని మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అంటుంది పద్దు. నాకు కూడా అలాగే ఉందమ్మా అని అంటుంది లల్లి కూడా మొహం చెట్లించుకుంటూ. ఈసారి తను ఎలాంటి నాటకాలు ఆడుతుందో చూద్దాం అంటాడు ప్రతాప్ గారు. తనతో మాట్లాడడం కూడా నా టైం వేస్ట్ నానా అని యష్ అంటూ ఉండగానే శృతి బిక్కమొహం వేసుకొని నటిస్తూ గుడ్ మార్నింగ్ అంకుల్ అని ప్రతాప్ గారికి చెప్తూ లోపలికి వస్తుంది. తన గొంతు వినగానే ప్రతాప్ గారు తన వైపు చిరాగ్గా చూస్తాడు. అందరూ చూస్తూ ఉండగానే శృతి లోపలికి వస్తుంది. యష్తో సహా అందరూ తనని కళ్ళెరజేసి చూస్తుంటారు. శృతి యష్ వైపు చూసి పలకరింపుగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వు చూడగానే యష్ కోపం అమాంతం పెరుగుతుంటుంది. ఏం మాట్లాడాలని వచ్చావు అని అడుగుతాడు ప్రతాప్ గారు సీరియస్గా చూస్తూ. గ్లీజరిన్ పెట్టుకున్న శృతి కళ్ళు వర్షిస్తూ, ఈ సినిమా తీసి నా పరువు తీయాలని యష్ అనుకుంటున్నాడు అంకుల్. దయచేసి ఈ ప్రెస్ మీట్ని, ఈ సినిమాని ఆపమని మీరైనా చెప్పండి. ఎంతైనా ఆడపిల్లని కదా, నాకు అన్యాయం చేయాలని చూడకండి అంకుల్ అంటుంది. ఆహా, దీక్ష కూడా ఆడపిల్లే కదా, మరి సినిమా పేరుతో దీక్ష పరువు తీయాలని నువ్వెలా అనుకున్నావు అని అడుగుతాడు ప్రతాప్ గారు. అది అంకుల్, ఆ రోజు దీక్ష నన్ను కొట్టిందనే మనసులో పెట్టుకొని ఈ సినిమా తీసి తన పరువు తీయాలనే ఉద్దేశంతో సినిమా తీయడానికి ఒప్పుకున్నాను. నేను అలా చేయడం నా తప్పే అని అంటుంది తలదించుకొని. దీక్ష నిన్ను చంప మీద కొడితేనే తట్టుకోలేక తన పరువు తీయాలని అనుకున్నావు. మరి నువ్వు నా కొడుకు జీవితం మీద కొట్టావు. దానికి ఈ సినిమా తీయాలని వాడి నిర్ణయంలో తప్పేమో ఉంది అని అడుగుతాడు ప్రతాప్ గారు. నేను యష్ని మోసం చేయడం నా తప్పే అంకుల్, దానికి నన్ను క్షమించండి అని అంటుంది చేతులు జోడించి. తన కపట నాటకాలు చూసి అందరికీ ఇంకా ఒళ్ళు మండుతుంటుంది. నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా, క్షమించమని అంత ఈజీగా అడగటానికి అని అడుగుతాడు ప్రతాప్ గారు. నేను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు తెలుసు అంకుల్, కానీ ఇప్పుడు నేను చాలా మారిపోయాను అని అలాగే కన్నీళ్ళు నటిస్తూ యష్ దగ్గరికి వచ్చి, నిజంగా నేను అప్పటి శృతిని కాదు యష్, చాలా మారిపోయాను. నువ్వు తోడుగా లేకపోతే బతకలేనంత పిచ్చిదానిలా మారిపోయాను యష్. దీనిని బట్టి అర్థం చేసుకో, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అని అంటుంది. షటప్, నీ నోటి నుంచి ప్రేమ అనే పదం వస్తే ఆ పదానికి అవమానకరంగా ఉంటుంది. నీ పాపిష్టి నోటితో ప్రేమ అనే పవిత్రమైన అక్షరాలు పలికి వాటి విలువను దిగజార్చకు. అసలు నీ మొహం చూడాలంటేనే నాకు ఒళ్ళంతా తేలు జెర్రులు పాకుతున్నంత కంపరంగా అనిపిస్తుంది
అంటూ ఆవేశపడతాడు యష్. నన్ను ప్రాణంగా ప్రేమించిన నువ్వేనా యష్ ఇలా మాట్లాడేది అని అడుగుతుంది. నేను నిజంగా నీ మనసుని ప్రేమించి ఉంటే నువ్వు చేసిన మోసానికి నేను నిన్ను చంపడమో లేకపోతే నేను చావడమో ఏదో ఒకటి జరిగి ఉండేది. కానీ నేను నిన్ను నేను ప్రేమించింది నిన్ను కాదు, దీక్ష మనసుని. అందుకే నన్ను అంత మోసం చేసినా మొండిగా తట్టుకొని నిలబడగలిగాను. దీక్ష వేసిన పెయింటింగ్ నీదని చెప్పి నా బలహీనతో ఆడుకుంటూ వచ్చిన నిన్ను నిలువున నరికిన పాపం లేదనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలకు శృతి ఆశ్చర్యపోతూ, అంటే పెయింటింగ్ గురించి కూడా యష్‌కి తెలిసిపోయిందన్నమాట అని అనుకుంటుంది మనసులో. నేను నీ అందానికి పడిపోవడం లేదని అనుకుంటూనే అందరి మగాడిలాగా నేను కూడా నీ అందానికి బానిసనై మలినమైన నీ మనసుని గుర్తించలేకపోయాను. కానీ నేను నీ అందాన్ని కళ్ళతో చూసి ఆనందపడితే దీక్ష వేసిన పెయింటింగ్‌ని నా మనసుతో చూసి ప్రేమించాను. అంటే నీ అందం కంటే పెయింటింగ్ వేసిన దీక్ష మనసుని నా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటూ వచ్చాను. నేను బాహ్యంగా నీ రూపాన్ని ఇష్టపడ్డానేమో కానీ నా అంతరాత్మ మాత్రం దీక్ష మనసుని మాత్రమే కోరుకుంది. అందుకని ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చిన దీక్షని నాకు తెలియకుండానే నా మనసులో తనకి స్థానం ఇచ్చాను అంటాడు. అలా అనుకు యష్. నువ్వు దీక్ష మనసుని ప్రేమిస్తున్నావో కానీ నేను మాత్రం నీ మనసుని ప్రేమిస్తున్నాను యష్. నేను నిన్ను ప్రేమిస్తున్నందుకైనా ఈ ప్రెస్ మీట్ ఆపు అని అంటుంది కన్నీళ్ళు నటిస్తూ. ఆ మరుక్షణమే పద్దు చేతి దెబ్బ శృతి చెంపన గట్టిగా తగులుతుంది. శృతి షాక్ అయి పద్దు వైపు చూసేసరికి పద్దు ఆవేశంతో భద్రకాళిలా కనిపిస్తూ, ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడటానికి మేము నీ కళ్ళకి అంత పిచ్చోలాగా కనిపిస్తున్నామనే అని అడుగుతుంది. అది కాదా ఆంటీ అని శృతి ఏదో మాట్లాడబోతుంటే, నోరు ఎత్తావంటే నాలుక నిలువున చీలేస్తాను అంటుంది పద్దు కళ్ళెర్రజేసి చూస్తూ. పద్దు కోపానికి శృతి గుటకలు మింగుతుంటుంది. నా మొగుడు నా చిన్న చిన్న సరదాలు కూడా తీర్చకుండా కొడుకు ప్రేమించిన అమ్మాయి అన్నాదని చెప్పేసి మా పిల్లలతో సమానంగా నిన్ను చదివిస్తూ వచ్చాడే, ఆయన మంచితనాన్ని నా కొడుకు చూపిస్తున్న ప్రేమను అవకాశంగా తీసుకొని సహాయం చేశామనే కృతజ్ఞత కూడా లేకుండా మమ్మల్ని నిలువున మోసం చేస్తూ వచ్చావు. చదువు పేరు చెప్పి మాకు ఉన్న భూములు కూడా అమ్ముకొని వెళ్ళిపోయావు. ఇవన్నీ గుర్తొస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది అంటూ తనని ఇష్టం వచ్చినట్టుగా ఆ చెంప ఈ చెంప వాంచుతుంటుంది. ఆంటీ ప్లీజ్ కొట్టకండి అంటూ శృతి వేడుకుంటున్నా పద్దు ఆవేశం మాత్రం ఆగడం లేదు. పద్దు తనని అలా కొడుతుంటే అందరూ కసిగా చూస్తున్నారు కానీ ఎవరూ అడ్డు కూడా రావడం లేదు. భార్య అడిగే సరదాలు కూడా కాదనుకొని శృతి చదువు కోసం వెచ్చించిన ప్రతాప్ గారి మనసు బాధపడుతూ భార్య ఆవేశానికి ఆయన కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. లల్లీ కూడా యష్ మాటను కాదనలేక తను బయటికి వెళ్ళడం కోసం పొలాన్ని అమ్మే సందర్భాన్ని గుర్తు చేసుకొని తన వైపు కసిగా చూస్తుంటుంది. పద్దు కొట్టే దెబ్బలు తాళలేక శృతి ఇబ్బంది పడుతూ ప్లీజ్ ఆంటీ నన్ను కొట్టకండి అంటూ వేడుకుంటుంది. మా జీవితాలతో ఆడుకున్న నీకు మామూలు దెబ్బలు సరిపోవే, ఇన్నాళ్ళు నా మనసులో దహించి వేస్తున్న ఆవేశానంతా ఇప్పుడు చూపిస్తానే అంటూ తనని కింద పడేసి గొంతు మీద కాలు పెట్టి నలుపుతుంటుంది. ఎక్కడ తన ప్రాణాలు పోతాయేమోనని శృతి అల్లాడిపోతుంటుంది. తను అంతగా అల్లాడిపోతున్న యష్ కసిగా చూస్తూ ఊరుకుంటున్నాడు కానీ అడ్డు రావాలని మాత్రం అనుకోవడం లేదు. కానీ ప్రతాప్ గారు అడ్డు వచ్చి పద్దు వదిలేయ్, అటువంటి వాళ్ళని ఒకేసారి చంపకూడదు, చేసిన తప్పుకి అనుక్షణం శిక్ష అనుభవించాలి అంటాడు. కానీ పద్దు ఆవేశం కంట్రోల్ చేసుకోలేక తనని అలాగే తొక్కుతూ అది కాదండి, ఇది ఇప్పటికి కూడా నంగనాచి కబుర్లు చెప్తూ ఇంకా మనల్ని మోసం చేయాలని వచ్చింది. ఇలాంటి పెండారి మొహం అసలు బతకకూడదు. దీనివల్ల మహాలక్ష్మి లాంటి మన కోడలికి దూరమయ్యామని తలుచుకుంటేనే నా కడుపు ఇంకా రగిలిపోతుంది అంటూ ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న ఆవేశం అంతా తన మీద ప్రతీకారంగా చూపిస్తుంటుంది. వదిలే పద్దు, ఇలాంటి వాళ్ళని చంపి మనం హంతకులం కావద్దు అంటూ ప్రతాప్ గారు పద్దుని బలవంతంగా వెనక్కి గుంచి పట్టుకుంటాడు. శృతి గొంతు నొప్పితో అలాగే పడుకొని పోతే లల్లి వచ్చి తన జుట్టు పట్టుకొని పైకి లేపి మా దీక్ష వదిన కాలు పెట్టాల్సిన ఈ దేవాలయంలో ఇంక నీ నీడ కూడా ఇక్కడ పడకూడదు అంటూ తనని బయటికి లాక్కెళ్తుంటుంది. సెక్యూరిటీ చూస్తుండగానే లల్లి తనని గేటు బయటికి నెట్టి తనని ఇంకెప్పుడు లోపలికి రానివ్వకు సెక్యూరిటీ అంటుంది. అలాగే మేడం అంటూ సెక్యూరిటీ
తనని చూస్తూ గేట్ వేస్తాడు. గాయాలతో బయటకొచ్చిన శృతికి అదంతా ఇంకా అవమానంగా అనిపిస్తూ ఆ ఇంటి వైపు రగిలిపోతూ చూస్తుంటుంది. ఆ ఆవేశంతోనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. దీక్షతో ఫోన్ మాట్లాడినన్ని సంతోషం కూడా యష్‌కి లేకుండా పోతుంటుంది. ప్రతాప్ గారు యష్ భుజం మీద చెయ్యి వేసి, "ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి యష్" అంటాడు. యష్ చేత ఏదో రకంగా ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపుతావనుకుంటే ఇలా దెబ్బలు తిని వచ్చావేంటి అని అడుగుతాడు విక్రమ్ ఎర్రగా వాతలు పడిన శృతి మొహాన్ని చూస్తూ. యష్తో సహా అందరికీ నా మీద పీకల దాకా ఉంది. అసలు ఆ పద్దు చేతుల్లోనే నా ప్రాణాలు పోతాయనుకున్నాను. ఏదో భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. అందరూ అక్కడ దీక్ష జపం చేస్తుంటే ఇక నన్ను నా మాటలు ఏం పట్టించుకుంటారు అని అడుగుతుంది. నిన్ను నమ్ముకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈ ప్రెస్ మీట్ని ఆపాలని మా నాన్న కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యష్ ఆపుతాడనే నమ్మకం నాకు లేదు అంటాడు. యష్ కారులో వెళ్తుంటే ఫిలిం ఇండస్ట్రీ ప్రెసిడెంట్ నుంచి యష్కి కాల్ వస్తుంటుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటాడు. హలో యశోధర్, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించు. ఎందుకంటే ఆ ధృవతో పాటు ప్రొడక్షన్ హౌస్ హరినాథ్ కొడుకు విక్రమ్ కూడా ఉన్నాడు. ఇది బయటికొస్తే హరినాథ్ బిజినెస్ కెరీర్ కూడా దెబ్బపడుతుంది అని అంటాడు. కొడుకు చేసే బాగోతం అంతా హరినాథ్ గారికి తెలుసు సార్. అయినా కూడా అడ్డు చెప్పలేదు. దానికి వారు కూడా ఎంతో కొంత శిక్ష అనుభవించాలి కదా. ఒకరి పరువు పోతుందనో మరొకరు బాధపడుతున్నారనో ఆలోచిస్తూ నేను అనుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేను. మీ పెద్దల మాటను తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి అంటాడు. సరే యష్ అని ఫోన్ పెట్టేసి ఎదురుగా ఉన్న హరినాథ్తో మాట్లాడుతూ ఎంత చెప్పినా యశోధర్ వినిపించుకోవడం లేదు. అతను ఈ ప్రయత్నంలో గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక మేము కూడా ఏమీ చేయలేము అంటూ చేతులెత్తేస్తారు. ఇలా తెగించి మా పరువు పోయేలా సినిమా తీయడానికి షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటూ హరినాథ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అక్కడే కూర్చున్న మిగతా బోర్డు మెంబర్స్ కూడా అది చూసి సొసైటీకి ఇలాంటి సినిమాలు కూడా అవసరమే సార్. యశోధర్ ప్రయత్నం అభినందనీయం అని అనుకుంటారు. ఇక దీక్ష వాళ్ళు అక్కడ ప్రతాప్ గారు వాళ్ళు టీవీ ముందు కూర్చుని ఉంటే ఫనీ యశోధర్ ప్రెస్ మీట్లో కనిపిస్తుంటారు. వాళ్ళ ముందు రకరకాల టీవీ ఛానల్స్ మైకులు కనిపిస్తుంటాయి. వాటి ముందు గంభీరంగా కూర్చున్న యష్ ఈ సినిమా గురించి సీరియస్గా మాట్లాడుతూ, ఇది నా నిజ జీవిత స్టోరీ అని ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఈ సినిమాని నా గొప్పలు చూపించుకోవడం కోసం తీయడం లేదు. నేను నా జీవితంలో ఎంత గొప్పగా ఎదిగాననే కంటే ఎంత చిత్తుగా మోసపోయాననేది ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు జరిగిన ఈ పరిస్థితులు మరొకరి జీవితంలో జరగకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ సినిమాని పట్టుదలతో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే నన్ను మోసం చేసిన వారికి గట్టి బుద్ధి కూడా ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ విషయాలు పబ్లిక్ తెలియదు కాబట్టి అందరూ ప్రెస్ మీట్ని ఆసక్తికరంగా చూస్తూ ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు. ధృవకి విక్రమ్కి ప్రెస్ మీట్ చూస్తుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఈ సినిమాలో నటిస్తున్న ధృవ, విక్రమ్ ఇద్దరూ కలిసి నా ఫీలింగ్స్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని నన్ను మోసం చేస్తూ వచ్చారు. ధృవ విక్రమ్తో సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకొని ప్రేమ పేరుతో నన్ను ఆర్థికంగా దెబ్బ కొడుతూ వచ్చింది. నా నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటనని సినిమా రూపంలో మీకు చూపించబోతున్నాను అంటాడు యష్. అది చూస్తున్న విక్రమ్ తల పట్టుకొని అంతా అయిపోయింది, నా కెరీర్ నాశనం అయిపోయింది అని అంటాడు. అతను పెట్టింది ప్రెస్ మీట్ మాత్రమే విక్రమ్. సినిమా షూటింగ్ ఇంకా జరగలేదు. మనకు నెగిటివ్గా సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకుంటాం అంటూ శృతి వాదిస్తుంటుంది. ఇక్కడ తిరిగి యష్ మాట్లాడుతూ, ఈ ఇద్దరి చేత నేను మోసపోయానని చెప్పడానికి నాకు కాస్త అవమానంగా ఉన్నా కూడా నాలాగా ఇంకొకరు మోసపోవద్దనేది నా ఆకాంక్ష. ఈ సినిమా టైటిల్ పేరు తొలి ముద్దు. ఇది లవ్, రొమాంటిక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీగా మీ ముందుకు రాబోతుంది అని అంటాడు. యష్ చెప్పిన మాటలతో ఆ సినిమా ఏంటి అనేది జనాల మనసులో బలంగా పడిపోతుంది. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు క్వశ్చన్స్ అడగటం మొదలు పెడుతుంటారు. మీరు ఏ హీరోయిన్తో కూడా లిప్ లాక్ చేయలేదని చెప్పారు కదా, దానికి కారణం అని అడుగుతారు.
నా మనసులో దేవతగా నిలిచిపోయిన దీక్షతో నా తొలి ముద్దుని పంచుకున్నాను. నా మనసులో ఆ ముద్దుని ఒక మధుర జ్ఞాపకంగా నిలుపుకున్నాను కాబట్టే ఇంకా ఏ హీరోయిన్‌లతో కూడా నేను నా ముద్దుని పంచుకోలేకపోయాను అంటూ సమాధానం చెప్తాడు యష్. కుటుంబంతో కలిసి దీక్ష ఆ మాటలు వింటూ తన తొలి ముద్దు క్షణాల్ని గుర్తు చేసుకొని సిగ్గుతో నవ్వుతుంటుంది. అబ్బా! బావ నీ ముద్దుకి ఎంత విలువిచ్చాడక్కా! రియల్ లైఫ్‌లో కూడా మా కొండముచ్చు బావ హీరోనే అని అంటుంది స్వప్న నవ్వుతూ. దీక్ష కోపంతో స్వప్న నెత్తి మీద ఒక్కటిచ్చి యష్‌ని అలా పిలిస్తే చంపేస్తాను అంటుంది. ఫణీంద్ర కూడా ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటాడు. యశోదన్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళతోనే సినిమా తీయబోతున్నాము. అంటే ఇలాంటి సినిమా రావడం అనేది సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడా లేదు. ఇలాంటి సినిమాకి నేను డైరెక్షన్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. యశోధర్ మాత్రమే కాదు. ఈ సినిమా నేను కూడా ఛాలెంజ్‌గా తీసుకొని డైరెక్షన్ చేయబోతున్నాను అంటూ ఫణీంద్ర మాట్లాడుతుంటాడు. పాపం నిజమేంటో తెలియక పేలాల మొహవాణ్ణి గట్టిగా కొట్టాను అని అనుకుంటుంది స్వప్న మనసులో. రామ్మూర్తి, జానకి గారు కూడా ఆ ప్రెస్ మీట్ చూసి సంతోషపడుతుంటారు. ఇక పద్దు, లల్లి, ప్రతాప్ గారు ఆఫీస్‌లో కూర్చున్న సందీప్ కూడా ప్రెస్ మీట్‌ని చూస్తుంటారు. ప్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలను చెప్పడంతో ఆ ప్రెస్ మీటింగ్ అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసిన శృతి మాత్రం అంతకు అంతా రగిలిపోతుంటుంది. అప్పటికే సోషల్ మీడియాలో ధృవ, విక్రమ్ రాసలీలలు అంటూ కోడే కూస్తుంటాయి. విక్రమ్ అది చూసి తల పట్టుకుంటాడు. విక్రమ్ అంటే ఎవరో బాగా తెలియని వారికి కూడా విక్రమ్ పేరు నెగెటివ్‌గా పాపులర్ అవ్వడం మొదలవుతుంది. ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.